హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఫ్రెండ్స్, మనకు వంకాయ అంటేనే చాలా స్పెషల్. ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ముందుగా మనకు వినిపించే కూర పేరు వంకాయ, వడ్డించే కూర కూడా వంకాయ. అలాంటి వంకాయని మనం ఎన్నో రకాలుగా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి. అందులో ఒకటి ఈ వంకాయ కర్రీ. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మీరు కూడా ఇలా ఒక్కసారి వంకాయని ట్రై చేశారనుకోండి, ఈ విధంగా ప్రతిసారి కూడా ఇదే చేసుకొని తింటారండి, అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఇక్కడ నేను అరకిలో వంకాయలు తీసుకున్నానండి. ఇలా కాడలు చిన్నగా కట్ చేసుకొని మనము మసాలా వంకాయకు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో 4 భాగాలుగా అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా పుచ్చులేమి లేకుండా చూసి వంకాయలను కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని వంకాయలు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని కట్ చేసిన వంకాయలను వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వలన వంకాయలు నల్లబడకుండా ఉంటాయండి. ఇప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో అదే గిన్నెలో 1 చెంచా కారం, రుచికి సరిపడ ఉప్పు, కాస్త పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ అండి, అలాగే కట్ చేసిన 1 టమాటా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి ఇప్పుడు ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత చేత్తో ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇది మంచిగా కలుపుతుంటేనే స్మెల్ బాగా వస్తుందండి. ఇలా అంతా బాగా కలిసేలా కలపాలి. ఈ విధంగా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన వంకాయలు ఉన్నాయి కదండి, వాటిని నీళ్ళలోంచి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ తీసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వంకాయను తీసుకొని మనం ముందుగా కలిపిన మసాలాను వంకాయకు పట్టించాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫుల్లుగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా అన్ని వంకాయలకు మసాలాను బాగా పట్టించాలి. ఈ విధంగా పట్టిస్తే సరిపోతుందండి. ఇప్పుడు మిగిలిన ఆ మసాలాను కూడా వంకాయలన్నిటికీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి వేయించలేదండి, పచ్చి నువ్వులే వేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ల జీడిపప్పు, ఒక చిన్న సైజు కొబ్బరి ముక్క అండి, సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు వంకాయలు చూద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇది వంకాయ మసాలా అంతా బాగా పట్టుకుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి దీన్ని స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. ఇది మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. హైలో పెడితే కూర త్వరగా మాడిపోతుందండి. ఇలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూనే బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఈ వంకాయలను చూస్తుంటేనే తెలుస్తుంది బాగా ఉడికాయని. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి. అలాగే ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదండి, మరీ కర్రీ చాలా పలుచగా అయితే టేస్ట్ ఉండదు. ఇలా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి కలపాలండి. చూడండి, వంకాయ కూడా బాగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత గ్రేవీ అంతా దగ్గరగా అయ్యి బాగా చిక్కబడుతుంది. చూడండి,
ఇలా రెడీ అవుతుంది కర్రీ. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిందండి. ఈ వంకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలా కనుక ఒక్కసారి చేశారనుకోండి, ప్రతిరోజు తినే అన్నం కన్నా ఒక ముద్ద ఎక్కువగానే తింటారండి. ఈ కూరతోనే అన్నం అంతా కూడా తినేస్తారు, అంత బాగుంటుంది కర్రీ. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.